అందరికీ నమస్కారం. నేను మీ నేహ గొనెల. ఇక్కడ చూసిన ఈ వెజిటబుల్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. దీన్నొచ్చి పెద్ద పెండలం అనేసని అంటారనమాట. సేమ్ కందగడ్డలాగే ఉంటది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటది. తిరుపతి సైడు వాళ్ళందరూ ఎక్కువ కందగడ్డ అవి చూసుంటారు. పెద్ద పెండలం చాలా తక్కువ. అందుకనే చెప్తున్నాను. అండ్ ఇదైతే నేను తిరుపతిలోనే మా మమ్మీ ఒకసారి తెచ్చున్నారనమాట. అప్పుడు కుక్ చేసింది. దానికోసం ఫస్ట్ అయితే ఆ పెద్ద పెండలంని మంచిగా కట్ చేసేసుకొని మజ్జిగ వేసి క్లీన్ చేయాలన్నమాట. అప్పుడే దాని నుంచి వచ్చే ఆ జిగురు ఏదైతే ఉంటదో అది పోతది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాన్ తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి. దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో కూడా పేస్ట్ లాగే చేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిపోయే వరకు ఉంచుకున్నా. అది కూడా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పెద్ద పెండలం కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకునేయాలి. ఆ తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, కారం యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకున్నామనంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్‌లో నేను ధనియాల పొడి కూడా యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.